నవంబర్ 28వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఈ ఒక భగవంతుడు బంగారు పాదాలతో మీ ఇంట్లో అడుగుపెట్టనున్నారు. అయితే నవంబర్ 28వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం లభించబోతుంది, ఏ భగవంతుడు వారి ఇంట్లో బంగారు పాదాలను మోపబోతున్నారు, దానికోసం వీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి, రోజులలో పరిష్కారం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, చదువు, పెళ్లి సమస్యలు, అలానే నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. పోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఆ యొక్క శని భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో మీ ఇంట్లో శని భగవంతుడు మీ ఇంట్లో బంగారు పాదాన్ని మోపబోతున్నారు. ఇక శని సంచారం వల్ల కుంభరాశి వారికి శుభాలను చేకూరుస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి ఈ యొక్క మంచి సమయం వల్ల ఉద్యోగం లభిస్తుంది. మీ ఆదాయం అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఊహించని సంతోషం మీ యొక్క సొంతం కానుంది. ఈ సమయంలో కుంభరాశి వారు ఎక్కువగా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఈ యొక్క శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క మీ యొక్క రాతి మారబోతుందని గుర్తుంచుకోండి. అంతేకాదు ఎక్కువగా వీరు భౌతికంగా శుభవార్తలను వింటారు, ఆనందాన్ని పొందుతారు. సంపద బాగా పెరుగుతుంది, కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. నూతన ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. పాత వనరుల నుండి కూడా మీరు డబ్బు వస్తుంది. గౌరవం మరింత పెరుగుతుంది. అదేవిధంగా భూములు, భవనాలు మరియు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా అధికంగా ఉంది. కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తారని చెప్పుకోవచ్చు. శని యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో వీరికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంట్స్తో పాటు ప్రమోషన్లు కూడా వస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి అనుకునే వారికి ఇది సరియైన సమయం అని చెప్పుకోవచ్చు. అలానే వీరికి ఈ సమయంలో పనుల్లో ఆటంకాలు కూడా తొలగిపోయి ఏ పని అయినా విజయవంతం అవుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తీరుతాయి. సంపద వల్ల యోగం బాగా కలుగుతుంది. సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఈ సమయంలో గడపబోతున్నారు. అలానే ఈ సమయంలో వీరు డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి దయతో ఈ రాశివారు అధికంగా సంపన్నులుగా మారబోతున్నారు. నూతన వాహనాలు, నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకి ఈ సమయం భారీగా లాభాలను పొందుతారు. బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో పూర్వీకుల నుండి ఆస్తులు కూడా కలిసి వస్తాయి. గృహ యోగాలు, వాహన యోగాలు కూడా అధికంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఆకస్మికంగా మీరు ఊహించని విధంగా ధనలాభం అనేది ఈ రాశి వారికి వచ్చే యోగం అనేది కనిపిస్తూ ఉంది. విదేశాల్లో వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను పొందుతారని గుర్తుంచుకోండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ సంబంధాలు కూడా కుదురుతాయనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి నూతనంగా పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి.
పెట్టుబడులు పెట్టినటువంటి వారికి కూడా ఆకస్మిక ధనలాభం అనేది లభిస్తుంది. భారీ లాభాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి కృపతో ఈ రాశి వారు అదృష్టవంతులవుతున్నారని చెప్పుకోవచ్చు. ఏ పని తలపెట్టినా సరే ఖచ్చితంగా మంచి విజయం అనేది కలుగుతుంది అని చెప్పుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అలానే చాలా రకాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. అలానే ఈ రాశి వారికి లాటరీలు తగిలి ఛాన్స్ కూడా అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఊహించని విధంగా ధనయోగం కలుగుతుంది. చేసినటువంటి ప్రతి పనిలోనూ విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి దరిద్రం కూడా తొలగిపోయే అవకాశం ఈ సమయంలో అధికంగా కనిపిస్తుంది. అలానే ఆ శని భగవంతుడి యొక్క అనుగ్రహంతో కర్మలను బట్టి మీకు ఫలితం ఉంటుంది. న్యాయదేవత మంచి చేస్తే మంచి, చెడును చేస్తే చెడు ఫలితాలను ఇస్తుంది. అందుకే మంచి పనులు చేయాలి అని పెద్దగా మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మంచి పనులు చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. మన కష్టాలకు కారణం శని దేవుడు కాదు, మనం చేసే పనులే. అందులో ఈ యొక్క విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. శని రాహువు కలిసి వచ్చే ఈ యొక్క రాశి వారికి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి కొన్ని మరియు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీరు మంచి చేయటానికి ముందుంటారు కనుక కుంభరాశి వారికి ఎక్కువగా మంచి లాభాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారస్తులకి తమ వ్యాపారాల్లో భారీ లాభాలను కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఈ రాశిలోనే శని భగవంతుడు రాహువు కలుస్తూ ఉండటం వల్ల వీరికి బాగా కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అక్కడ మీరు పనిచేసే ప్రతి చోటు కూడా మంచి పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. అలానే సంపాదించుకుంటూ ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ట పొందుతారు. వ్యాపారస్తులకి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అలానే ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు మీకు మంచి విజయాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులు చాలా బాగుంటారు. వ్యాపారస్తులకి ఈ సమయం మీరు ఊహించిన దానికంటే కూడా అధిక రేట్ల ఫలితం అనేది రాబోతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకి కూడా ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే మంచి ఫలితం రాబోతుంది. ఈ సమయంలో మీకు మంచి రాజయోగం అనేది పట్టనుంది. అలానే మీకు దైవానుగ్రహం కూడా అధికంగానే ఉండబోతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ అదృష్టం కలుగుతుంది. అంతేకాదు ఈ సమయం మీకు అదృష్టాన్ని కలిగింపజేసే సమయం అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఊహించని పరిణామాలు, ఫలితాలు ఎదురవుతాయి. ఖచ్చితంగా సంపాదించే ఎన్నో మార్గాలు కూడా తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా. ఇక కుంభరాశి వారికి ఈ విధంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.